హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను బాదం పాలు చేశానండి. ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అది ఎలాగో చూపిస్తాను. ఒక గుప్పెడు బాదం పలుకులు తీసుకొని వేడి మరిగే నీళ్ళల్లో వేసి మూత పెట్టాను. కాసేపు ఆగాక బాదం పలుకులు బయటికి తీసి పొట్టు వలిచేసి ఇవి ఈజీగా వచ్చేస్తాయి వేడి నీళ్ళల్లో వేస్తే. పొట్టు ఉంటే మనకి డిస్టర్బ్ అవుతుంది, పాలు తాగేటప్పుడు అంత బాగుండవు. అందుకని నేను పొట్టొల్చాను. మనం బయట బాదం పాలు కొన్నా కూడా మనకి అందులో స్టోర్ చేయటం కోసం ఏవేవో కలుపుతారు వాళ్ళు. మనము సొంతంగా ఇలా చేసుకుంటే హెల్దీ. మన చేత్తో మనం మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. మీకు కూడా చేస్తారేమో. మీరు ఎలా చేస్తారో తెలియదు. నాకైతే టీ కాఫీలు బంద్ చేసి ఇలా చేసుకున్నాను. బాదం పలుకులు మిక్సీలో వేసాను, పొట్టు తీసి ఇలా గ్రైండ్ చేసుకొని మెత్తగా ఇందులోనే కాసిన్ని పాలు వేసుకున్నాను. ఇంకా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా బాదం పాలు రుచిగా ఉంటాయి, ఇంకా హెల్దీ. వేడి పాలు మరిగేటప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బాదం పాలు వేసుకొని కలుపుకోవటమే. ఎంతో ఈజీగా తయారయ్యే బాదం పాలు, హెల్దీ అండ్ టేస్టీ. కాస్తంత బెల్లం కలుపుకొని ఇలా పాలు వేసుకొని తాగటమే. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తాగొచ్చు, లేదంటే వేడిగా పిల్లలు పెద్దలు తాగితే ఎంతో రుచిగా, ఎంతో హెల్దీ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బై అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.